కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రదర్శ రోషన్లను జార్ఖండ్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో రేణును హత్య చేసి ఆమె స్కూటీని అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారని తెలిపారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ప్రత్యేక బృందం పట్టుకుందని పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన ఈ లేక్ అపార్ట్మెంట్స్ లో జరిగిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో రేణు అగర్వాల్ మర్డర్ కి గురయ్యారు. అయితే ఈ రేణుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 24 గంటల్లో కూకట్పల్లి పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారో అందులో ముఖ్యంగా నిఖిల్, హర్ష, రోషన్. ఈ రోషన్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాలుగా వీళ్ళింట్లోనే, ఈ రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ ఇంట్లోనే దాదాపు 11 సంవత్సరాల నుంచి వెళ్ళి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. పైగా ఈ హర్ష అనే వ్యక్తిని గత కొన్ని రోజులుగా, అంటే వారం క్రితమే హైర్ చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళంతా అంటే వీళ్ళిద్దరితో పాటు సహాయం చేసిన నిఖిల్ అనే వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు దాదాపు ముగ్గురు వీళ్ళు ముందుగానే రెక్కీ చేసి, అంటే ప్లాన్ ప్రకారమే ట్రై చేశారు. అయితే ఇంట్లో ఎవరు లేని టైం చూసి అంటే ఈమెని కాళ్ళు చేతులు కట్టేసి లాకర్ నంబర్ చెప్పాలి అని చెప్పేసి అడిగిన క్రమంలో ఆవిడ చెప్పకపోవడంతో ఆమెకి తెలియదు అని చెప్పినా కూడా వినకుండా ఆమె చేతులు కాలు కట్టేసి 1-2 గంటల పాటు టార్చర్ చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్న విషయం. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి, అంటే ఈ ఇద్దరు రోషన్, హర్షని జార్ఖండ్ లో పట్టుకున్నారు స్పెషల్ టీం, అలాగే నిఖిల్ ని ఢిల్లీలో ఫరీదాబాద్ లో పట్టుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే వీళ్ళ ముగ్గురిని తీసుకొని హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం మొత్తం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, అంటే లాకర్ నంబర్ అయితే వాళ్ళకి దొరకలేదు, కానీ ఆవిడ మీదున్న బంగారం తీసుకెళ్లారు అని చెప్పేసి అయితే ప్రధానంగా తెలుస్తున్న విషయం. అంటే ముఖ్యంగా ఈ ముగ్గురు అంటే ఫస్ట్ ఈవిడ మర్డర్ చేసి తరువాత అదే ఇంట్లో స్నానం చేసి మరి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయారు. పైగా ఇక్కడే తూఫ్రాన్ లో పార్టీ చేసుకున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే ఈ ఏదైతే క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇదంతా ఈ కేసును ఛేదించారు అని అయితే చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ కి ఎలా తెలిసింది అని ప్రధానంగా చూస్తే మాత్రం ఇక్కడ కొండాపూర్ నుంచి వెళ్ళి రాంచీకి డైరెక్ట్ గా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు. అయితే అక్కడి నుంచి అతను ఆ క్యాబ్ డ్రైవర్ ఏదైతే రీల్ చూసాడో ఆ రీల్ ప్రకారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతోనే పోలీసులకు ఇది కేసు సులువయ్యింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ హర్ష అలాగే ఈ రోషన్ ఇద్దరు దాదాపు పగడబందీగానే ప్లాన్ చేసి ఆవిడ చేతులు కాళ్ళు కట్టేసి చంపేశారు అని చెప్పేసి అయితే మనకు తెలిసిందే. అయితే ఈ రాకేష్ అగర్వాల్ అలాగే కొడుకు షాప్ కి వెళ్లారు, అంటే వాళ్ళకు స్టీల్ కంపెనీ ఉంది, దానికి చూసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఇదంతా జరిగింది. అయితే ఈవినింగ్ ఎప్పుడైతే ఇంటికి రిటర్న్ వస్తున్నారో అప్పుడు కాల్ చేస్తున్నప్పుడు అది ఫోన్ రీచ్ అవ్వకపోవడం, అంటే ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఫాస్ట్ గా వచ్చేయడంతో రక్తపు మడుగుల్లో రేణు అగర్వాల్ ఉన్నారు. అయితే ఇదంతా పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఇదంతా హుటాహుటిన జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది, బంగారమే ప్రధానమా లేకపోతే ఇంకా దేనికోసమైనా చంపారా లేకపోతే ఇంకేదైనా కక్ష ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు జార్ఖండ్ లో పట్టుకున్న ఇద్దరు, అలాగే ఢిల్లీలో పట్టుకున్న ఒకరిని ఇప్పుడు పోలీసులు స్పెషల్ టీం ఇక్కడికి హైదరాబాద్ కి తీసుకొస్తుంది. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.